పొద్దు పొద్దుగల మా మామతోని పొట్టు లొల్లైంది. ఒక్క కొట్టుకుంటే తక్కువ అనుకోరాదు. ఆఫీస్కు రాను, వచ్చినా ఇంతసేపే ఉంటా అంతసేపే ఉంటా అని మా మామ. లేదు రోజుకు 10 గంటలు ఉండాల్సిందే అని నేను గట్టిగానే వాదించుకున్నాం. మరి ఎలా ఆఫీస్కి వచ్చి 10 గంటలు ఉంటేనే కొలువులో ఉంచుతా, లేదంటే కొలువు నుంచి పీకి పడేసుడే. ఇంతకు ఏడు నడినే అని కూసేతందుకు నువ్వేం కోయలవు కాదు. ఏంది అటు ఇటు ఉరుక్కుంటా నాటకాలు చేస్తున్నావు? అబ్బా, ఇది నీ గొంతుకు నీకు బరాబర్ సెట్ అయింది. కాకి లెక్కనే ఉన్నావు. అరే, నీ దమక్ ఖరాబ్ అయిందా, లేదంటే నా దమక్ ఖరాబ్ చేద్దాం అనుకుంటున్నావా? ఒకసారి కోయిల్ లెక్కన అరుస్తావు, ఓసారి కాకి లెక్కన మొత్తుకుంటావు, ఓసారి చిలక లెక్క అరుస్తాను. ఏంది చిల్లరేసాలు? నరిస్తే నోట్ల కోరకాన్ని గుచ్చుతా ఏమనుకుంటున్నావు? అప్పటి నుంచి మాటలు రాను లెక్కనే ఏందా అర్పులు? మంచిగానే ఉంటావు కదా, ఏం పుట్టింది మాట్లాడతలేవు? మూగదయం పట్టిందా? మాట్లాడతావు లేదా ఇంతకు? నీకన్నా పెద్ద దయ్యం ఉంటుందా నన్ను పట్టేదందుకు? అంటే నేను దయ్యన్నా? వట్టి దయ్యానివే కాదు, భూతానివి. కామినా భూతానివి, పిశాచి కూడా నువ్వు. సరే ఇంతకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ ఒర్రుడేంది, నీ ఆగమేంది? అర్థమైతే లేదా? నీ టార్చర్ తట్టుకోలేక నిరసన చేస్తున్నా. నిన్న 10 గంటలు పని చేయాల్సిందే అని నిన్నటి సంది షరతు పెట్టినావు కదా. నేను చెయ్యనంటే చెయ్యను అన్నా, నువ్వుకున్నావా? సిట్ వేసుకొని నేను వెళ్ళిపోతానంటే ఫోన్ ఇస్తున్నావా? దానికి నువ్వు ఓకే అనేదానిక నా నిరసన ఇది ఆగదు. నేను ఇంకా దిగుతా, నిరసన బలంగా చేస్తా చూడు. ఇదేం నిరసన? ఎవరైనా నిరసన చేస్తే డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తారు, లేదంటే వి వాంట్ జస్టిస్ అంటారు. నువ్వేంది పక్షుల లెక్క నోరుతా అన్నావు? అవును, నాకు పక్షులు లాంటి స్వేచ్ఛ కావాలి. అవి ఎట్లనైతే నచ్చినట్టు ఎగురుతాయో మాకు కూడా అలాంటి స్వేచ్ఛ కావాలి. ఇచ్చిన స్వేచ్ఛకే వస్తున్నాం తట్టుకోలేక. ఆయనతో డమాలా పడితే నడుం బొక్కలు ఇరుగుతాయి. నువ్వెన్ని చెప్పినా అయినేదేలే. నా పని అయిపోయినాక నేను పోతా. పక్షి లెక్క ఉండాలని అనుకుంటున్నా నా జీవితాన్ని. అందుకే పక్షి వేషాలు వేసుకుంటా నిరసన చేస్తున్నా. అబ్బా, నీ నిరసన ఫ్రీడమ్ కావాలని పక్షి లెక్క నిరసన చేస్తున్నావా? ఇలాంటి ఉపాయాలని నీకే వస్తాయి అసలు? అరే నాకేంది, చైనాలో ఇటువంటి నిరసనలు చేస్తున్నారు. కావాలంటే నువ్వే చూడు. చూసినావా? వాళ్ళు కూడా ఇట్లనే పెద్ద టీషర్ట్ వేసుకొని చేతులు లోపల పెట్టుకొని పక్షుల లెక్కన నిరసన చేస్తలేరా? వాళ్ళ లెక్కనే నేను చేద్దాం అనుకున్నా. కాకపోతే పిచ్చాసుపత్రిలో చేస్తారని చెప్పి ఇట్లా షర్ట్ వేసుకొని వచ్చిన. ఇంతకు వాళ్ళ డిమాండ్ ఏందట? అరే అక్కడ సర్కారు పొద్దుగాల 9 గంటల నుంచి రాత్రి 9 దాకా పని చేయాలని రూల్ పెట్టింది కదా. అందుకే దానికి నిరసనగా మేము స్వేచ్ఛగా పక్షుల లెక్క బతకాలే కానీ బందీ లెక్కన కాదు అని చెప్పి ఇట్లా పక్షుల లెక్కన వేషధారణ లేచి నిరసన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న నిరసనలు మస్తు వైరల్ అవుతున్నది. దాన్ని చాలా మంది రాష్ట్రాల్లో దేశాల్లో కూడా ఫాలో అవుతున్నారు. అరే, పక్షుల లెక్కన స్వేచ్ఛగా ఎగరాలనుకోవడం తప్పులేదు, కానీ పక్షులు వాటి తిండి కోసం వాటి బతుకు తెరువు కోసం ఎంతో కష్టపడతాయి. దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అది రైటే కానీ శేష కాడికి చేస్తారు. మరి 9 నుంచి 9 దానికంటే చచ్చిపోతారు కూడా. నీకు అర్థం కాదు, పనొత్తిడి ఎంత ఉంటుందో, మెంటల్ ఎక్కుతుంది. ఆహా, అంటే నువ్వు కూడా 10 గంటలే పని చేయ అని చెప్పి వీళ్ళని చూసి ఈ కథలు పడుతున్నావా? అంతే మరి, నేను పక్షి లెక్కనే బతకాలనుకుంటున్నా. దీనిలో తప్పేమున్నది? అవునా? అయితే ఎగిరిపోయాడు కన్నా నేను వేరే వాళ్ళని చూసుకుంటా, సరేనా? నువ్వు పక్షి లెక్కనే ఎగిరిపో. అమ్మని అమ్మ, ఇట్లా తిరగబడ్డది. అట్లా కాదు కూడా, ఏదో చిన్న జోక్ చేసిన వార్త చెప్పనీకే నేను నిరసన చేస్తానా? కొలువే కావాలి, ఆఫీస్కి వస్తున్నా. జస్ట్ 2 నిమిషాలు నేను వస్తానాగా ఆఫీస్కు. అయినా భలే నిరసన పోన్రి. స్వేచ్ఛ కోసమట పక్షుల అవతారం ఎత్తిండ్రట. మరి లెక్కన పని కావాలనుకున్న సైనా దేశం వాళ్ళు ఏషమేసి నిరసన తెలపాలనో వాళ్ళకే తెలవాలి.